హాయ్ వ్యూవర్స్, ఎంసెట్ సీట్ అలాట్మెంట్ పరంగా వచ్చిన కాలేజ్ నచ్చితే రిపోర్ట్ చేయాలా లేదా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలా? ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి? అండ్ అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ ఉండాలి అండ్ అదేవిధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అటెంప్ట్ చేయాలంటే ఎలాగా? అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే కాలేజ్ ఉంటుందా ఉండదా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాకపోయి లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాకపోతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుందా పోతుందా? ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాకపోతే గవర్నమెంట్ ఏదైనా అలాట్ చేస్తుందా? ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ లోకల్గా వీడియోస్ మీ అందరికీ హెల్ప్ అవుతున్నాయా లేదా అనేది నాకు తెలియాలి అంటే అది మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట. అంటే ఈ టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి అని మాకు ఎలా తెలుస్తుందంటే మీరు లైక్ చేస్తే వ్యూస్ని బట్టి లైక్స్ని బట్టి ఎక్కువ లైక్స్ ఉన్నాయి అనుకుంటే సో ఇలాంటి టాపిక్స్ మీద ఇన్డెప్త్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ టాపిక్ మీకు నచ్చకపోతే మేము వీడియోస్ చేయం కదా. సో దాన్ని బట్టి ఈ టాపిక్ మీకు నచ్చితే చెప్పండి, లైక్ చేయండి. ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్గా మీకు వచ్చే క్వశ్చన్స్ని బట్టి మీకు వచ్చే డౌట్స్ని బట్టి మనం వీడియోస్ అనేవి ఫర్దర్గా చేద్దాం. వివరాల్లోకి వెళ్తే ముందుగా ఫస్ట్ పాయింట్ కంబైన్ చెప్పేస్తాను, అన్ని క్వశ్చన్స్ కంబైన్ చేసుకొని. ఫస్ట్ మీకు ఎంసెట్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు చేయవలసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా సరే వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయండి. ఈవెన్ దో మీకు నచ్చకపోయినా సరే, నేను చెప్తాను వినండి, ఈవెన్ దో మీకు నచ్చకపోయినా సరే వచ్చిన కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయండి. వన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. రిపోర్ట్ చేసిన వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. అండ్ రిపోర్ట్ చేసిన కాలేజీకి డైరెక్ట్గా డైలీ వెళ్ళాలా అంటే ఎస్ వెళ్ళాలి. వాళ్ళేం రమ్మని చెప్పరు. బట్ నేను చెప్తున్నా అంటే మీరు కాలేజీకి వెళ్తే తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ కాలేజ్ బాగుందనుకొని మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటే తీరా వెళ్ళిన తర్వాత కాలేజ్ నచ్చకపోతే ఇబ్బంది పడతారు. సో మీకు నచ్చినా నచ్చకపోయినా కాలేజ్కి వెళ్ళండి, అక్కడ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కాలేజ్ నచ్చి అక్కడ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ నచ్చలేదు అనుకోండి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ నచ్చలేదు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నచ్చింది అనుకోండి, ఉండొచ్చు. సో ఎందుకు ఎవరో చెప్పిన ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయడం కన్నా మీరు మీ కళ్ళతో చూస్తేనే బాగుంటుంది. కాబట్టి రిపోర్ట్ చేయండి, కాలేజీకి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవ్వండి, కాలేజ్ గురించి తెలుసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ నచ్చలేదనుకోండి ఇంకా ఎక్కువ అడగండి. ఎట్లా మీకు ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలి కాబట్టి ఇంకా ఎక్కువగా తెలుసుకోండి ఆ కాలేజ్ గురించి. ఓకేనా? ఎందుకు ఎలా ఉంది, అలా ఎందుకు లేదు, ఇలా ఎందుకు ఉండకూడదు అని ఖచ్చితంగా తెలుసుకోండి వాటి గురించి. ఓకే, సో అది చాలామంది ఏంటంటే నేను రిపోర్ట్ చేసి వెళ్ళిపోయి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత వస్తాను అంటున్నాను. అది మీ ఇష్టం. బట్ నా సైజ్ నేను చెప్తున్నాను, నా అవేర్నెస్ నా నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చింది కానీ నాకు నచ్చలేదు, ఎందుకు రిపోర్ట్ చేయాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో వన్స్ మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. రిపోర్ట్ చేయకపోయినా సరే మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఈవెన్ దో మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కాలేజ్ సీట్ రాలేదనుకోండి, అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ఉండదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ఉండదు. అంటే మీకు ఎలాంటి సీట్స్ అనేవి అలాట్ అయ్యి ఉండవు. అదే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజ్ రిపోర్ట్ చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీకు కాలేజ్ అనేది అలాట్ అవ్వకపోతే అప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడు మీకు ఏదో కాలేజ్ కనీసం అసలు ఏ కాలేజ్ సెలెక్ట్ అవ్వకపోవడం కన్నా ఏదో కాలేజ్ ఉంటుంది అనే ఒక హోప్ ఉంటుందన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, గవర్నమెంట్ నాకేమైనా అలాట్ చేయదండి. మీరు పెట్టుకున్న కాలేజ్ సీట్ వస్తేనే వాళ్ళు మీకు ఎంత చేయగలరు. కానీ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోకుండా వాళ్ళు ఎక్స్ట్రాగా మీకు ఏ కాలేజ్ రుద్దారు. పోనీలే పాపం మంచి అతను మంచి ర్యాంక్ వచ్చిందని అలా ఎలా కన్సిడర్ చేయరు. మీరు చూస్ చేసుకున్న కాలేజ్లోనే వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్లో సీట్స్ అనేవి వేకెంట్ లేకపోతే మీకు సీట్స్ అనేది రాదు. సో ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అందరూ రిపోర్ట్ చేయండి. అందరూ కూడా ఆ కాలేజ్ జాయిన్ అవుతామని చెప్పండి. బట్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇవ్వమాకండి. సర్టిఫికేట్స్ ఇస్తే తీసుకోవచ్చు, ప్రాబ్లం కాదు. ఈవెన్ JNTU కాకినాడ పరంగా నీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ సర్టిఫికేట్స్ తీసేసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. వాళ్ళే ఇస్తారు మీకు సర్టిఫికేట్స్ అంతా కూడా. ఇది అఫీషియల్గా మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తే. అదే స్టేట్ కాకుండా ఈ కాలేజ్ నచ్చలేదని చెప్పి వేరే స్టేట్కి వెళ్ళాలి అంటే మీకు సర్టిఫికేట్స్ బ్యాక్ ఇవ్వాలి. ట్రూ. ఎందుకంటే ఇక్కడ మీకు ఎందుకు కాలేజ్ అలా చేస్తుంది అంటే మీకు ఈ కాలేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చి ఎగ్జాంపుల్ చెప్తా, ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్, మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్,
ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజీలో మీకు సీట్ వచ్చింది. ఓకే, ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మీరు మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయి మీకు మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. ఓకే, వన్స్ ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయింది అంటే ఇక్కడ ఖాళీ ఉన్న విషయం ఎవరు తెలుస్తుంది? JNTU కాకినాడ అవ్వచ్చు, లేదంటే ఎంసెట్ పరంగా మొత్తం డేటా ఉంటుందన్నమాట. ఓకే, JNTU కాకినాడ కింద ఉన్న కాలేజ్ అవ్వచ్చు, లేదా ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏ యూనివర్సిటీ కింద సరే ఆ కాలేజ్లో పలానా కాలేజ్ వేకెంట్ ఉందని సీట్ తెలిసింది. అప్పుడు ఏం చేస్తారు? ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజీ కాకుండా మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక పర్సన్ ట్రాన్స్ఫర్ కోసం, ట్రాన్స్ఫర్ అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వేరే కాలేజ్ చూస్ చేసుకున్నప్పుడు నా కాలేజ్ చూస్ చేసుకోవచ్చు, ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ సీట్ అనేది అలాట్ చేస్తారు. లేదు వేరే పర్సన్కి వేరే కాలేజ్ నుంచి ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్కి రావచ్చు అనమాట. అంటే ఒక సీట్ వేకెంట్ అయింది అంటే అది ఎంసెట్ అనేది ఫిల్ఫిల్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎంసెట్ ఫిల్ఫిల్ చేయలేకపోయినా సరే ఇంకొక మీకు ఆప్షన్ ఏముంటుందంటే, సపోజ్ ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక 50 సీట్లు ఉంటాయి. 50 సీట్లు 20 సీట్స్ ఫిల్ అయ్యి 30 సీట్స్ ఫిల్ అవ్వాలి అనుకోండి. 30 సీట్స్ వాళ్ళు అన్ని కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 30 సీట్స్ వేకెన్స్ ఉంటే ఆ 30 సీట్స్ని వాళ్ళు మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే మీరు కౌన్సిలింగ్ సంబంధం లేకుండా కౌన్సిలింగ్లో సీట్ తీసుకొని, ఓకేనా, కౌన్సిలింగ్లో సీట్ జాయిన్ అయ్యి మీ తర్వాత మేము వేరే యూనివర్సిటీకి వేరే స్టేట్కి వెళ్ళిపోతామన్నప్పుడు వాళ్ళకి ఒక స్టూడెంట్ లాస్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు మీకు ఇవ్వరు. ఓకేనా, అది ఫీ రిమెస్మెంట్ అవ్వచ్చు, ఫీ రిమెస్మెంట్ రాకుండా అవ్వచ్చు, మీరు కంప్లీట్ ఫీ పే చేయాలి. ఎనీథింగ్ మీకు ఒక సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు ఒప్పుకోరు, ఎంతో కొంత అమౌంట్ డిమాండ్ చేయడం ఇలా ఉంటుంది. కొన్ని కాలేజ్ మంచిగా ఉంటాయి, ఎందుకంటే పోతే పోయింది ఇచ్చేస్తుంటాయి. బేస్డ్ అపాన్ పర్సన్ టు పర్సన్ బట్టి ఉంటుంది, కాలేజ్ టు కాలేజ్ బట్టి ఉంటుంది, మనం అడిగే విధానం బట్టి ఉంటుంది. సో అది అన్ని కాలేజ్ ఇస్తాయని నేను చెప్పను, అన్ని కాలేజ్ ఇవ్వరో నేను చెప్పను. బట్ మీకు ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే ఆలోచించమని చెప్తున్నాను అంతే, సర్టిఫికేట్స్ పరంగా. ఇంక రిమైనింగ్ అంతా సేమ్ అయిపోయింది కదా. ఆల్ డౌట్స్ క్లియర్ అయిన అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఫేజ్ పెట్టిన కట్ ఆఫ్ ర్యాంక్సే సెకండ్ ఫేజ్కి ఉపయోగపడతాయి. అంటే మీకు అన్ని కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇవే చూపించాము, అవన్నీ ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా కూడా అవే చెక్ చేసుకోవాలి. అండ్ కుదిరితే మనం ఈ ఫస్ట్ ఫేజ్ 2024 కౌన్సిలింగ్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ చేద్దాం వీడియోస్. ఓకేనా, అంటే ఈ సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఎంత ర్యాంక్తో అయ్యింది ఏంటి అని చెక్ చేసుకుందాం. ఎలా అంటే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. సపోజ్ ఇప్పుడు మహేష్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎవర్స్ మీడియా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. ఈ రెండు ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దగా ఎవరికి తెలియదు, కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి లేవండి. మళ్ళీ మీరు రేపు కౌన్సిలింగ్లో పెట్టుకునేవాళ్ళు. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇవి రెండు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు. సో ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినప్పుడు ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు చూస్ చేసుకోకపోగా, లేదా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకు ర్యాంక్ రాదు అనుకుని ఉంటారు. సో అలాంటివి కాలేజ్ సీట్స్ ఫిల్ అయినాయా లేదనేది కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది ఫిల్ అయ్యారు. అండ్ అదేవిధంగా అక్కడ 35,000తో క్లోజ్ అయిందా, 40,000తో క్లోజ్ అయిందా, 50,000తో క్లోజ్ అయిందా చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూస్ చేసుకుంటే సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూసేటప్పుడు అప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. చాలాసార్లు చెప్పాను, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు కౌన్సిలింగ్లో సీట్ రాదు అని చెప్తూనే ఉన్నాను. సో నా అంచనా పరంగా నియర్లీ 8,000 నుంచి 9,000 మంది వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎలాంటి సీట్ అనేది అలాట్ అవ్వదు. ఎందుకంటే సిఎస్సి బ్రాంచ్ చూస్ చేసుకున్నారు, సిఎస్సి బ్రాంచ్లో కూడా టాప్ 10 కాలేజే, టాప్ 20 కాలేజే చూస్ చేసుకున్నారు. ఈవెన్ వాళ్ళకి 50 lakh, 1 lakh, 2 lakhs అట్లా ర్యాంక్ వెళ్ళిపోయినా సరే, 2 lakhs ర్యాంక్ లేదనుకోని చెప్తున్నా, ఎంత ర్యాంక్ వెళ్ళిపోయినా సరే వాళ్ళు కొంచెం కాలేజెస్ చూస్ చేసుకున్నారు. అది కూడా టాప్ కాలేజ్ చూస్ చేసుకున్నారు. కాబట్టి నా రఫ్ ఎస్టిమేషన్ 8,000 to 9,000 పీపుల్కి ఎలాంటి సీట్ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్ అవ్వదని నా యొక్క అవగాహన అండ్ నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతాం. ఇంటరాక్ట్ అవుతారు కదా, మీకు అన్ని వ్యూస్ తక్కువ వస్తాయి కదండి. తక్కువ వ్యూస్ ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు మీకు వీడియోకి 2,000, 3,000 వ్యూస్ వస్తాయంటే 2,000 to 3,000 మెంబర్స్ స్టూడెంట్స్ మన ఫాలో అయిన అర్థం. ఓకే, ఒక వీడియో మనం చాలా వీడియోస్ పెట్టాం, ఎప్పటికీ 2,500+ వీడియోస్ అప్లోడ్ చేసాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంతమంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతాం అనేది. అండ్ ఒక కాలేజ్ మ్యాక్సిమం జాయిన్ అయ్యేది 500 to 1,000 పీపుల్ మాత్రం జాయిన్ అవుతారు. సో ఆ వీడియో మ్యాక్స్ రీచ్ కూడా 2,000 to 3,000 అంతకు మించి ఉండదు. అండ్ నా మెయిన్ ఉద్దేశం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా నా వీడియో వైరల్ అవ్వాలని కాదు, నా వీడియో అందరికీ రీచ్ అవ్వాలని కాదు. నా వీడియో రెస్పెక్టివ్ పీపుల్కి ఉపయోగపడితే చాలు, అండ్ ఒక్క వీడియో ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడినా చాలు అనే ఉద్దేశంతో మనం వీడియో చేస్తాను. బట్ అది ఒకటి కాక మినిమం 200 to 300 మెంబర్స్కి హెల్ప్ అవుతుంది. ఇంకేం కావాలి? 200 to 300 స్టూడెంట్స్ చాలు నాకు. రీచ్ ఏముంది, ఇక రీచ్ అంటారా స్లోగా వస్తుంది. అండ్ నన్ను నమ్మి ఒక్క వీడియో హెల్ప్ అయినా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి.
సో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా సైడ్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ అండ్ సపోర్ట్ కావాలని సరే ఖచ్చితంగా నన్ను సంప్రదించవచ్చు. బట్ నాకు డైరెక్ట్ కాల్ చేస్తే మటుకు నేను లిఫ్ట్ చేయలేనండి. అండ్ ఈవెన్ వాట్సాప్ మెసేజ్ పెట్టి కూడా మళ్ళీ కాల్ చేస్తున్నాయి. సో అలా కాల్ చేసి నేను బ్లాక్ పెట్టేస్తాను నిజంగా. ఎందుకంటే నీకు వాట్సాప్ రిప్లై ఇస్తున్నా కదా, నేను మెసేజ్ పెడతా, రిప్లై ఇస్తున్నా కూడా తిరిగి మళ్ళీ చేయడం కరెక్ట్ కాదు. సో నన్ను కూడా అర్థం చేసుకోండి, నా టైం కూడా అర్థం చేసుకోండి. సో మ్యాక్స్ మీ అందరికి కూడా నా సైడ్ నుంచి మీకు 100% గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీటు కోసం నేను ఖచ్చితంగా గైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. కానీ మెయిన్ ప్రియారిటీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చేలాగా ప్రయత్నించడమే నా మెయిన్ గోల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.